ఫ్రోజన్. ఓకే 02 తీసుకున్నారు కదా, లోడింగ్ గ్రూప్ తీసుకో. లోడింగ్ గ్రూప్ కూడా 03 తీసుకో, సేవ్ చేయి, అయిపోయింది. సేవ్ అంటే నేను ఒక్క నిమిషం. ఇంకా డీటెయిల్స్ ఇవ్వలేదు కదా, మనం డీటెయిల్స్ ఇవ్వలేదు కదా మిగతాయి. ఓకే అన్నీ సెలెక్ట్ చేసుకోండి. మెటీరియల్ చేంజ్ లోకి వెళ్ళాను, కొత్త మెటీరియల్ ఓన్లీ మెటీరియల్ చేంజ్ చేశారా? అవును సార్. ఓకే అయితే పోస్ట్ చేయండి. మిగతా అన్ని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కదా? అన్నీ ఉన్నాయి సార్, మనకు వచ్చింది అదొకటే. ఓకే 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 లోడింగ్ గ్రూప్ సంబంధించి ఒక కాన్ఫిగరేషన్లో కరెక్ట్గా ఇచ్చామో లేదో కూడా చెక్ చేయాలి. ఇప్పుడు ఎర్రర్ వస్తుంది మీకు VA01 చేసినప్పుడు. వారం రోజుల నుంచి మనకి ఇదే సరిపోయింది. ఓకే మెటీరియల్ ఇవన్నీ కూడా ఫ్లో అవుతుంది కదా. ఓకే సో ఇంకా ఏదో ఇవ్వాల్సింది ఉంది కదా, ఐటెంలోకి వెళ్ళి చెక్ చేయి, ఏమన్నా ఇవ్వాల్సినవి ఉంటుందేమో తెలిసిపోతుంది. ఎడిట్లోకి వెళ్ళి మళ్ళీ ఇదే వస్తుంది కదా ఎర్రర్, దాని మీద క్లిక్ చేయి. షిప్పింగ్ పాయింట్ కూడా వెళ్ళు, షిప్పింగ్ పాయింట్, డెలివరీ, లోడింగ్ గ్రూపు ఓకే స్టోరేజ్ లొకేషన్ ఇవ్వ. అక్కడ ఎర్రర్ మీద డబుల్ క్లిక్ చేసి అక్కడికి వెళ్ళిపో. మన నిన్నట్లాగా ఈ కాంబినేషన్ ఇవ్వాలి 02 03 పొజిషన్లోకి వెళ్ళు. నేమ్ ఇచ్చాము, ఇది 03 ఇచ్చాము. డ్రిల్ డౌన్ చేసి అక్కడ 02 కస్టమర్ మాస్టర్ డేటాలో ఇచ్చారు కదా, అక్కడ లోడింగ్ గ్రూపు మీది 04 కనబడుతుంది కదా, అది తీసేసి 03 పెట్టుకోండి. మెటీరియల్ మాస్టర్లో 03 ఇచ్చాం మనం. డిలీట్ చేసి ఎంట్రీ డిలీట్ చేసి ఓకే సేవ్ చేశారు కదా. ఇప్పుడు న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి కరెక్ట్గా ఇవ్వండి డీటెయిల్స్. లోడింగ్ గ్రూప్ మెటీరియల్ మాస్టర్ నుంచి పిక్ అవుతుంది. ఓకే కండిషన్ అనే షిప్పింగ్ కండిషన్ కస్టమర్ డేటా నుంచి పిక్ అవుతుంది. అక్కడ అది కూడా చూడు MH. ఓకే సో ఇప్పుడు సేవ్ చేయి, ఇంటర్ కొట్టి సేవ్ చేయి. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ పోస్ట్ చేయి, అయిపోతుంది. సేవ్ చేశారా? రైట్ VA01. ఇప్పుడు చెక్ ఎడిట్లోకి వెళ్ళి ఓకే డాక్యుమెంట్ ఈస్ కంప్లీటెడ్. సేవ్ చేయి. ఓకే ఇప్పుడు వెళ్ళి PGH నోట్ చేసుకో.
ఫ్లో అర్థమైంది కదా మీకు, ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారు, ఎట్లా దాన్ని టచ్అప్ చేస్తున్నాం, ఎక్కడ ఏ డీటెయిల్స్ ప్రాపర్గా ఇవ్వకపోయినా మనకి ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఎంఎంలో ఏంటంటే లింకేజ్ అనమాట ఇది. ఓకే, నన్ను అడిగితే ఎఫ్ఐ మోడల్ కన్నా ఎంఎం మోడల్ చెప్పడమే చాలా కష్టం. ప్రాపర్గా సిస్టమ్ మీద మీతో చేయించడం కష్టం. ఓకే, నా సిస్టంలో అంటే నేను కాన్ఫిగర్ చేసుకొని ఇమీడియట్గా చేసేయగలుగుతాను, బట్ అవి ప్రాపర్గా అక్కడ మీకు దొరకకపోతే మొత్తం చాలా టైం పడుతుంది రిసాల్వ్ చేయడానికి, ఎందుకంటే క్రాస్ మోడల్ కాబట్టి. ఓకే, అక్కడ వెళ్ళి మనం నెక్స్ట్ టీ కూడా ఏంటి VL01లోకి వెళ్ళి చెక్ చేయి. ఇందాక లోడింగ్ గ్రూప్ సరిగ్గా ఇవ్వకపోతే మనకి అక్కడ ఎర్రర్స్ వస్తున్నాయి, చూసుకోవాలి. లోడింగ్ గ్రూప్, షిప్పింగ్ కండిషన్, ప్లాంట్ కరెక్ట్గా ఇవ్వకపోతే మనకి ఎర్రర్స్ వస్తాయి. షిప్పింగ్ పాయింట్ గుర్తుంది కదా మీకు, బ్యాక్ స్పేస్ ఇచ్చుకుంటే అదే వచ్చేస్తుంది. మీకు గుర్తులేదా షిప్పింగ్ పాయింట్? ఇందాకే షిప్పింగ్ పాయింట్ ఇచ్చారు. ఇది కాదు. గూడ్స్ రిసిప్ట్ చేయాలి కదా సార్? మేడం గూడ్స్ రిసిప్ట్ చేయాలి కదా సార్?